మామిడికాయలకు మద్దతు ధర లేక ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. పొరుగున కర్ణాటక రాష్ట్రం కేంద్రంతో మాట్లాడి మద్దతు ధరకు మామిడి కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించింది. జేడీఎస్ పార్టీ నుంచి ఎక్కువ మంది ఎంపీలు కూడా లేరు. ఏపీ నుండి 21 మంది ఎంపీలు ఉండి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మామిడి రైతుల కోసం కేంద్రాన్ని అభ్యసించిన పాపాన పోలేదు. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ దిగుబడి ఉన్న కర్ణాటక నుంచి 50 లక్షల టన్నులను కేంద్రం 16 రూపాయల మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఏపీలో మామిడి రైతులకు ఇచ్చిన ధర కేవలం 4 రూపాయలు మాత్రమే. ఇది అత్యంత దుర్మార్గం అని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బూన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. మామిడికాయలు కొనక, సరైనటువంటి ధర చెల్లించక లక్షల హెక్టార్లలో ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల భుజాల మీద నిలబడి ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, వీళ్ల మద్దతు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశమే లేనటువంటి స్థితిలో ఉండగా, చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు అని చాలా స్పష్టంగా తెలిసిపోయింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తూ కూడా మామిడి రైతుల వ్యతల్ని తీర్చడానికి ఏ చిన్న ప్రయత్నము చేయకపోగా, మా నాయకుని మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికే మొత్తం 2 రోజుల సమయం అంతా కూడా వెచ్చించినాడు. కానీ కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి సంబంధించిన కుమారస్వామి గారు, మంత్రి గారు, కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయంగానే మామిడి రైతులు మా కర్ణాటకలో చాలా ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధరలు లేక అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఉత్తరం రాయంగానే శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి వెనువెంటనే కుమారస్వామి గారికి లెటర్ రాస్తూ, మీ దగ్గర నుంచి, మీ కర్ణాటక రాష్ట్రం నుంచి 2,50,000 టన్నుల మామిడికాయలను 16 రూపాయలకు, కిలో 16 రూపాయలకు, క్వింటాల్ 1600 రూపాయలకు కొనుగోలు చేయటమవుతున్నది అని సాక్షాత్తు కేంద్ర మంత్రి, అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాసినటువంటి ఉత్తరం. అక్కడ జేడీఎస్ పార్టీ నుంచి పెద్ద ఎంపీలు కూడా లేరు. మన రాష్ట్రం నుంచి దాదాపు 22 మంది ఎంపీలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండినా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన పాపానే పోలేదు. మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో మామిడి దిగుబడి తక్కువైనప్పటికీ అక్కడ 2,50,000 టన్నులను 16 రూపాయలకు కొంటామని సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ కేంద్ర శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాయటం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే అసలు మాట్లాడడం మానేసి చాలా కాలమైంది. ఆయన దేని మీద స్పందించటం పూర్తిగా మర్చిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చిత్తూరు వాసయ్యుండి 9వ తారీఖున మామిడి రైతుల బాధల్ని తెలుసుకోవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తారు అని తెలియంగానే కుప్పానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చిందులేస్తున్నాడు మా నాయకుడి మీద. ఏం చేయడానికి వస్తున్నారు? రాక్షసుల్లాగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు. మేమెంతో చేస్తున్నాం, మాది అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి బాటను, ఆ యజ్ఞాన్ని రాక్షసుల్లాగా అడ్డుకొని రక్తం పోస్తున్నారు ఆ యజ్ఞంలోనని మా నాయకుడిని గురించి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న పల్ప్ ఫ్యాక్టరీ యజమానులందరినీ కూడా పిలిపించి వాళ్లతో గట్టిగా చెప్పటం కాకుండా వాళ్లతో మంత్రాలు ఏ రకంగా ఉన్నాయంటే, వాళ్ళు సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ
6 రూపాయలకు 8 రూపాయలకు కొనాల్సిందే. ప్రభుత్వ మద్దతు ధర కూడా ఇస్తున్నాం. ప్రభుత్వ మద్దతు ధర ఇస్తున్నప్పటికీ మీ పల్పు ఫ్యాక్టరీ యజమానులు 2 రూపాయలకు కూడా కొనటం లేదు అన్నది మొత్తం రైతాంగం అంతా చెప్తున్నటువంటి మాట. నీ మద్దతు ధర నువ్వు ప్రకటించింది కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా రాలా. ఒక తుఫాను బీభత్సము, ప్రకృతి వైపరీత్యము జరిగినప్పుడు ఎంత నష్టం వస్తుందో అంతకంటే ఎక్కువగా మామిడి రైతులకు ఈ రోజున తీరని నష్టం వాటిల్లినా 1 ఎకరాకు 60 టన్నుల నుంచి 80 టన్నుల ఉత్పత్తి ఈ రోజున వచ్చినా కూడా మీరు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా రైతాంగంతో ఆటలాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 రోజులు మామిడి రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి మామిడికాయల పండ్ల నుంచి జ్యూస్ మధ్యాహ్న భోజనంలో బడి పిల్లలకి ఇస్తాము. కాదయా, నువ్వు జ్యూస్ పిండేది ఎప్పుడు, మధ్యాహ్న భోజనం పిల్లకాయలకి ఇచ్చేది ఎప్పుడు, నీవు ఏ రకంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలా. జ్యూస్ ఇస్తాడంటండి మధ్యాహ్నం బడి పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు. ఒరే పాసుకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాడారయ్యా స్వామి, నీ జిల్లాలోనే ఇంత దారుణంగా ఉందని రైతాంగం అంతా 100 మీటర్లు కిలోమీటర్ల దూరంలో ట్రాక్టర్లన్నీ కూడా నిలబడిపోయి ఉంటే ఆ పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు సరిగ్గా కొనకపోతే వాళ్లను పిలిచి నువ్వు ఏ ఒప్పందాలు చేసుకునేటట్టు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటంలే. అసలు నువ్వు ఇచ్చినటువంటి మద్దతు ఇచ్చింది కాదు, ప్రకటించినటువంటి మద్దతు ధరే అతి తక్కువ, కేవలం 4 రూపాయలు ఇస్తానన్నాడండి కిలోకి. 8 రూపాయలకు పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కొనమన్నాడు. 8 రూపాయలకు కొనమంటే వాళ్ళు మేము 2 రూపాయలకు మించి కొనమని వాళ్ళు. ఈయన 4 రూపాయలు చెప్పిన వ్యక్తి ఇంతవరకు 4 పైసలు కూడా కిలోకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ అదే పక్క రాష్ట్రంలో అతి తక్కువ ఎంపీలున్నటువంటి జేడీఎస్ పార్టీ అడగంగానే కేంద్ర ప్రభుత్వం 2,50,000 టన్నులను కొనేసింది 16 రూపాయలకు. ఎంత బాధాకరమైన విషయం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.